హెలికాప్టర్. సాయంత్రమైంది. గట్టు ఇంకా చింకీ పార్కులో ఆడుకుంటుంటారు. చాలాసేపు అయింది కదా చింకీ. గుడ్డి బంటి ఇంకా హరి ఇంకా రానే లేదు. మనకి లేట్ అవుతుంది. చాలా లేట్ అయితే అమ్మ మళ్ళీ తిడుతుంది. అవును గట్టు, నాకు అనిపిస్తుంది ఇవాళ వాళ్ళు లేటుగా వస్తారని. ఏం పర్వాలేదు, అప్పటి వరకు మనం ఆడుకుందాం. చెప్పు, నువ్వేం ఆట ఆడతావు? అప్పుడే గట్టు కాస్త దూరంగా పడి ఉన్న హెలికాప్టర్ని చూస్తాడు. అరే చింకీ, ఇక్కడ చూడు, ఇది హెలికాప్టర్. దానితో పాటు రిమోట్ కూడా ఉంది. అవును గట్టు, కానీ ఇది ఎవరిదై ఉంటుంది? చుట్టుపక్కల ఎవరు కనిపించడం లేదు కదా. అప్పుడు గట్టు హెలికాప్టర్ తీసుకొని నడిపించాలనుకుంటాడు. కానీ హెలికాప్టర్ మాత్రం ఎగరలేదు. ఓ, ఈ హెలికాప్టర్ పాడేనట్టుంది, అందుకే ఇక్కడ వదిలేశారు. లేకపోతే ఎవరైనా ఇలా హెలికాప్టర్ని ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్తారా? అది పాడైపోయినట్టుంది. అరే, కానీ ఇది చాలా తప్పు కదా. ఇదేమైనా చెత్త పడేసే చోట కాదు కదా. అది ఒకసారి దీన్ని తీసుకెళ్లి అమ్మకి చూపిద్దాం. ఆ తర్వాత తనే చెప్తుంది ఏం చేయాలో. హా, అది మంచిది. పద, త్వరగా అమ్మ దగ్గరికి వెళ్దాం. గట్టు చింకీ పరిగెడుతూ వెళ్తారు. ఇంకా అమ్మకి హెలికాప్టర్ చూపిస్తారు. గట్టు చింకీ, ఇది తప్పు కదా. ఎవరిదో సామాను మనం ఇంటికి తీసుకొని రాకూడదు కదా. ఇది ఎవరిదైనా సరే, వాళ్ళు దీనికోసం వెతుకుతారు కదా. లేదు లేదమ్మా, మేం చాలాసేపు వెతికాము, కానీ మాకు చుట్టుపక్కల ఎవ్వరూ కనిపించలేదు. దీన్ని ఇంటికి తీసుకుని వచ్చాము. అచ్చా, ఈ హెలికాప్టర్ బావుందో పాడైందో ఎవరికి తెలుసు? ఒకవేళ ఇది పాడైందైతే మీరు తీసుకురావడం అనవసరం కదా. ఎవరికి తెలుసు ఇది ఎందుకు పడేశారో? గట్టు చింకీ ఇంకా అమ్మ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి నాన్న వస్తాడు. అమ్మ నాన్నకి విషయమంతా చెప్తుంది. అవునా, నాకు చూపించండి. అసలు ఈ హెలికాప్టర్కి ఏమైందో నేను చూస్తాను. నాన్న హెలికాప్టర్కి ఏమైందో అని చూస్తుంటాడు. పిల్లలు నాన్నని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. అరే పిల్లలు, ఈ హెలికాప్టర్కి ఏమీ కాలేదు. ఒక వైరు లూజ్ అయిందంతే. నేను ఇప్పుడే దీన్ని బాగు చేస్తాను. అలా చెప్పి నాన్న హెలికాప్టర్ బాగు చేస్తాడు. గట్టు ఇంకా చింకీ ఆనందంతో గంతులు వేస్తారు. వావ్ నాన్న, మీరు గ్రేట్. మీరు దీన్ని బాగు చేసేశారు. అవును నాన్నా, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ పిల్లలు. కానీ మీరు షూర్ కదా, దీని చుట్టుపక్కల ఏ పిల్లలు లేరు కదా? నాన్న, నేను చుట్టుపక్కలంతా చూశాను, అక్కడ ఎవ్వరూ లేరు. సరే అయితే మీరు దీంతోనే ఆడుకోవచ్చు. గట్టు చింకీ ఆ మాట విని చాలా ఆనందపడతారు. మరుసటి రోజు హెలికాప్టర్ ఆడ్డం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. గట్టు చింకీ మరుసటి రోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం గార్డెన్కి వెళ్తారు హెలికాప్టర్ ఆడ్డానికి. వాళ్ళు వాళ్ళ కొత్త హెలికాప్టర్ ఎగరేయాలని చాలా ఎగ్జైటింగ్ గా ఉంటారు. వావ్ చింకీ, ఈ హెలికాప్టర్ చాలా పైకి ఎగురుతుంది. ఇవ్వు గట్టు, ఇప్పుడు నా వంతు. చింకీ, 2 నిమిషాలు ఆగు, తర్వాత నువ్వే ఎగరేద్దు గాని. చింకీ హెలికాప్టర్ ఎగరేస్తూ ఉండగా అక్కడికి ఒక బాబు వాళ్ళ నాన్నతో పాటు అక్కడికి వస్తాడు. హలో, నా పేరు చీకు. ఈ హెలికాప్టర్ నాదే. ఏంటి, ఇది నీదా? మేము నిన్న మొత్తం వెతికాము, నువ్వు మాకెక్కడా కనిపించలేదు. హా, హెలికాప్టర్ మాకు ఇక్కడే పడేసి కనిపించింది. చీకు, ఒకవేళ ఇది నీదే అయితే నువ్వు ఇక్కడ పడేసి దీన్ని ఎందుకు వెళ్ళిపోయావు? సారీ, నేనిక్కడ చాలాసేపు నా హెలికాప్టర్తో ఆడుకున్నాను, కానీ హఠాత్తుగా అది కింద పడిపోయింది. నాకు అనిపించింది అది పాడైపోయింది అని. అందుకే నేను దీన్ని ఇక్కడే పడేసి వెళ్ళిపోయాను. నేనప్పుడు అది నిజంగా పాడైపోయిందేమో అని అనుకున్నాను. చీకో, నువ్వు చాలా తప్పు చేసావు బాబు. అలా సామాన్ ఎక్కడ పడితే అక్కడ పడేసి రాకూడదు. సారీ నాన్న, ఇంకెప్పుడు నేను అలా చేయను. కానీ మిత్రులారా, ఈ హెలికాప్టర్ అయితే పాడైంది కదా, మీరు దీన్ని ఎలా బాగు చేశారు? చీకు మాటలు విని గట్టు చింకీ నవ్వుతారు. లేదు చీకు, ఈ హెలికాప్టర్ పాడవలేదు. దాంట్లోని ఒక వైర్ లూజ్ అయింది అంతే. దాన్ని మా నాన్నగారు బాగు చేసేశారు. చెప్పు, నువ్వు అనవసరంగా దీన్ని ఇక్కడ వదిలేసావు. సరే గట్టు, చీకుకి అతని హెలికాప్టర్ తిరిగి ఇచ్చేద్దాం. ఏంటి? సరే సరే. హెలికాప్టర్ తిరిగి ఇవ్వాలి అనే మాట విన్న వెంటనే గట్టు చాలా బాధపడతాడు. కానీ అయినా కూడా హెలికాప్టర్ అతను తిరిగి ఇచ్చేస్తూ ఉంటాడు. లేదు లేదు పిల్లలు, మీరిద్దరూ ఈ హెలికాప్టర్ని బాగు చేశారు కాబట్టి ఈ హెలికాప్టర్ మీదే. ఇది మా తరపున గిఫ్ట్ అని అనుకోండి.
నిజంగానా అంకుల్? మేము దీన్ని ఉంచుకోవచ్చా? హా, పిల్లలు తప్పకుండా. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ చింకు. సరే అయితే మన ముగ్గురం కలిసి హెలికాప్టర్ ఎగిరేద్దాం. అప్పుడు చాలా మజా వస్తుంది. గట్టు, నేను కూడా దీన్ని ఎగరేయవచ్చా? లేకపోతే ఏంటి చీకు, నిజానికి హెలికాప్టర్ నీదే కదా. థ్యాంక్ యూ గట్టు చింకి, మీరిద్దరూ నిజంగా చాలా మంచివాళ్ళు. ఆ తర్వాత గట్టు, చింకి ఇంకా చీకు కలిసి హెలికాప్టర్ ఎగరేస్తారు. తర్వాత గట్టు ఇంకా చింకి ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నకు జరిగిన విషయమంతా చెప్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.